సార్. ఓకే, కనిపిస్తుంది సార్. చూడండి, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ టీడీఎస్ బోత్ ఆర్ సేమ్. అదర్ కంట్రీస్ లో దీన్ని విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, మన ఇండియాలో టీడీఎస్ అంటారు. ఓకే, ఇక్కడ మన యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి విత్హోల్డింగ్ ట్యాక్స్ వస్తుంది, టీడీఎస్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి వస్తుంది. దీనికి సంబంధించిన స్మాల్ డెఫినేషన్ చూడండి. సో withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income not the source of income. It is one of the methods of collecting income tax which ensures a regular flow of income to the government. ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి టీడీఎస్ అనేది పే చేయాలి. దీంట్లో 2 టైప్స్ గా ఇచ్చారు ఫంక్షన్స్ గా. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఒకటి, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అని 2 టైప్స్ ఇచ్చారు. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద సమ్ పర్సంటేజ్ గవర్నమెంట్ కి సెక్షన్స్ ప్రకారంగా పే చేయాలి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీ శాలరీ 50,000. మీరు ఏ బేస్ కిందకి వస్తారు, ఏ టార్గెట్ కిందకి వస్తారు, మీరు ఎంత పే చేయాలి గవర్నమెంట్ కి ట్యాక్స్. లేదు, మీరు కమిషన్స్ మీద పనిచేస్తున్నారు, ప్రొఫెషనల్ పీజెస్ మీద వర్క్ చేస్తున్నారు, హార్స్ రేసెస్ మీద పందాలు వేస్తున్నారు, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఇది ఏమవుతుందంటే కంపెనీ గవర్నమెంట్ కి రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గా భావించవచ్చు. ఓకే, ఈ టీడీఎస్ అనేది మీరు ఎండ్ ఆఫ్ ది డే ఫార్మ్ 16 గవర్నమెంట్ కి పే చేసి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కూడా తెచ్చుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. ఓకే, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, అది చూద్దాం. సో దీంట్లో క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ అంటారనమాట. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్తాం. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం రికార్డింగ్ చేయడం జరుగుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేస్తాం కదా మాస్టర్ రికార్డ్స్ లో, ఇది అనమాట. ఇది క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది వెండర్స్ కి మాత్రమే సెట్ అవుతుంది. ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే మల్టిపుల్ లైన్ ఐటమ్స్. సో లైక్ అది వెండర్స్ కి వర్క్ అవుతుంది, కస్టమర్స్ కూడా వర్క్ అవుతుంది. వెండర్స్ కి వర్క్ అవుతుంది, కస్టమర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. వీటి మీద మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాలి. ఏంటవి ఎగ్జాంపుల్స్ అంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ వచ్చేసి అవుట్ గోయింగ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు, క్లాసిక్ లో చేయొచ్చు, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. సో ఇన్కమింగ్ పేమెంట్స్ క్లాసిక్ లో చేయలేరు, ఎక్స్టెండెడ్ లో మాత్రమే చేయగలుగుతారు. టీడీఎస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ క్లాసిక్ లో చేయలేము, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. టీడీఎస్ పార్షియల్ పేమెంట్ అంటే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఉన్నాయి కదా, అవి క్లాసిక్ లో చేయలేము, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. నెంబర్ ఆఫ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మాక్సిమం 1. దీంట్లో సెవరల్ చేయొచ్చు. ఇంకా కొన్ని మల్టిపుల్ కింద ఆప్షన్స్ ఉంటాయి, అవి మీకు పీడిఎఫ్ లో ఉంటాయి, చదువుకోవచ్చు. అంటే ఏవి క్లాసిక్ కి సెట్ అవుతాయి, ఏవి ఎక్స్టెండెడ్ కి సెట్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చింది. తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని అంటే గవర్నమెంట్ కి రెగ్యులర్ రెవెన్యూ రావడానికి, గవర్నమెంట్ కి రెగ్యులర్ రెవెన్యూ రావడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్ గా కలెక్ట్ చేస్తారు, అడ్వాన్స్ గా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎందుకోసం అంటే ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఉండడం కోసం. ఏ పర్సన్ పర్ యానం ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. తర్వాత వెన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ విల్ బి డిడక్టెడ్. అంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్. చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయస్ అకౌంట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో నీకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఆ మధ్యలోనే మీకు
కట్ చేసుకుంటారు. అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ మీ అకౌంట్‌లో ఎప్పుడు క్రెడిట్ అవుతది. ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు మీ అకౌంట్ నుంచి టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. టెక్ కంప్యూటర్స్ ఈస్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ టు ది ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ బుకింగ్ ద రెంట్ ఎక్స్‌పెన్సెస్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టాక్స్ ఆన్ రెంట్ అట్ ది సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఓకే. ఇప్పుడు రెంట్‌కి ఎవరైతే ఇంట్లో ఉంటాడో అతను పే చేస్తాడు టీడీఎస్. తర్వాత హూ షుడ్ డిడక్ట్ విత్‌హోల్డింగ్ టాక్స్. ఓకే. ఏ బేస్ మీద ఎవరు కట్ చేసుకుంటారు అంటే, సో ఇండివిడ్యువల్ ఆర్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ హెచ్‌యుఎఫ్, బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్, అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్‌షిప్ ఫర్మ్, ఇండియన్ కంపెనీ, ఫారిన్ కంపెనీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఇవి కొన్ని టైప్ ఆఫ్ డిడక్షన్స్ అన్నమాట. మీరు ఇండియన్సా? అదర్ కంట్రీసా? గవర్నమెంట్ ఎంప్లాయీసా? నాన్ గవర్నమెంటా? ఓకేనా? మీరు ఏ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు? అనేది ఈడ కొన్ని ఉంటాయి సెక్షన్స్. అండ్ కొన్ని డిడక్షన్ టైప్స్ ఉంటాయి. దాన్ని బట్టి టీడీఎస్ అనేది కట్ చేస్తారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ యానమ్ అంటే పర్ సంవత్సరం 0 నుంచి 2,50,000 మధ్యలో మీరు సంపాదిస్తే టీడీఎస్ కట్ కాదు. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో నువ్వు సంపాదిస్తే 5% టీడీఎస్ కట్ అవుతది. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో మీరు సంపాదిస్తే 10% కట్ అవుతది. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో మీరు ఓకే. సంపాదిస్తే 20% కట్ అవుతది. పాన్ నంబర్ ఉంటే ఒక పర్సెంటేజ్ కట్ అవుతది. పాన్ నంబర్ లేకుంటే ఒక పర్సెంటేజ్ కట్ అవుతది. ఓకే. సో, తర్వాత పాన్ నంబర్ అంటే ఏంటి? సో, 10 డిజిట్ ఆల్ఫాబెట్ నంబర్ ఉంటది. పాన్ నంబర్ అంటే 10 డిజిట్ ఆల్ఫా నంబర్ అనేది ఉంటుంది. ఈ పాన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే నీ అకౌంట్‌తో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి? ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి? 50,000 పైన జరుగుతుందా? 50,000 బిలో జరుగుతుందా? అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, పాన్ నంబర్ ఉంటే మీకు సెక్షన్ ఏ బేస్ మీద అయితే పర్సెంటేజ్ ఉందో అంతే కట్ అవుతది. పాన్ నంబర్ లేకపోతే 20% కట్ అవుతది. మనకి లైక్ ఇది కరోనా మూవ్‌మెంట్‌లో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. 100లో. తర్వాత టాన్ నంబర్ ఇది కూడా సేమ్ అన్నమాట. టాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్ అంటారు. ఇది కూడా 10 డిజిట్స్ ఉంటది. ఓకే. సో, ఇది పాన్ నంబర్ రిలేటెడ్ టు టాన్ నంబర్ బిజినెస్‌కి సెట్ అయ్యేది. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్‌కమ్ ఆర్ సోర్స్. ఓకే. కమిషనర్ బ్రోకరేజ్, ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ ఆన్ కాంట్రాక్టర్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్‌మెన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, వెండింగ్ ఫ్రమ్ లాటరీ. ఇంకా ఇవే కాదు. మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. వీటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవి చలానా అండ్ ఈ రిటర్న్. ఇవన్నీ ఆడిటర్లు, సీఏలు చేస్తారమ్మా. టీడీఎస్, ఐటీఎన్ఎస్ 28 చలాన్, ఈటీడీఎస్ రిటర్న్ మనం చేయలేము ఇవి. 26 క్యూ ఫర్ రెసిడెంట్, 27 క్యూ ఫర్ నాన్ రెసిడెంట్, ఫార్మ్ 27 ఏ, ఫార్మ్ 16 ఏ. ఓకే. ఇవన్నీ నీ కంపెనీలో ఇస్తారు. ఫార్మ్ 16 అసైన్‌మెంట్. ఎగ్జాంపుల్ చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్స్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000 టువర్డ్స్ ది రెంట్. Rent account paid 45,000 to the computers after deduction 5,000 by check. Raj and Co paid 5,000 by check. 50,000 రెంట్ అయితే 45,000 మీకు అంటే ఓనర్‌కి ఇస్తారు. రిమైనింగ్ 5,000 ఓనర్ పేరు మీద ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారు. అది టీడీఎస్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. టీడీఎస్ ఇన్వాయిసింగ్ పోస్టింగ్. సో రెంట్ 50,000 టు ఇది డెబిట్ అవుతుంది. క్రెడిట్ వచ్చేసి వెండర్ అకౌంట్ అయ్యేటట్టు మళ్ళీ క్రెడిట్ వచ్చేసి టీడీఎస్ ఆన్ రెంట్. ఇలా తీసుకుంటది. ఇన్వాయిస్ పోస్టింగ్. అదే పేమెంట్ టు వెండర్ అయితే వెండర్ 45,000 టు బ్యాంక్ అకౌంట్ 45,000. వెన్ టీడీఎస్ పెయిడ్. టీడీఎస్ ఆన్ రెంట్ 5,000 టు బ్యాంక్ అకౌంట్ 5,000. ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ మాన్యువల్‌గా అడిగినట్లయితే మీరు ఇలా చెప్పాలి. ఓకే. సో, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా మాన్యువల్ ద్వారా వెళ్ళాలమ్మా. మాన్యువల్ ద్వారా వెళ్తాం. ఓకే. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ప్రతిదీ మీరు రాసుకోవాలి. ప్రతిదీ కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా? ఇవి టీ కోర్స్ అంటారు. ఫస్ట్ వన్ చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి చూడండి. యా. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎఫ్ఎస్ డబ్ల్యూ, సారీ, ఎస్పి ఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. దీంట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్. తర్వాత ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. తర్వాత బేసిక్ సెట్టింగ్స్. ఓకే. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్. ఓకే. కంట్రీ అయ్యన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ హైదరాబాద్ లో ఉందనుకోండి. ఓకే. అప్పుడు మనం ఇచ్చింది పేరు సేమ్ ఇవ్వకూడదు. H11 ఇస్తుంది, లేకుంటే HY1 ఇస్తుంది. హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఫర్ కంపెనీ నేమ్ వచ్చేసి మాది ITC1 ఎంట్రీ. చూడండి, ఇది ఎవరన్నా తీసుకోని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. 8 ఇస్తున్నాను. ఇది ఎవరు తీసుకోలేదు. HY8 సేవ్ చేస్తున్నాను. హైదరాబాద్ ని HYD తీసుకోవచ్చు, కానీ ఆ పేరుతో చాలా మంది తీసుకుంటారు. సేవ్. సేవ్. తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇది రాసుకోండి ఇక్కడ, HY8. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఓకే. ఇక్కడ ఉంది కదా, సెలెక్షన్ కంట్రీ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెక్షన్స్ చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకా ఇక్కడ నెట్లోకి వెళ్ళి TDS రేట్స్ ఫర్ 2025. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, సెక్షన్ ఉంటుంది, పేమెంట్ అండ్ శాలరీ ఉంటుంది, థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది, పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ మీద పర్సంటేజ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటాయి, డివిడెండ్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఓకే. 194C ఉంటుంది. తర్వాత ఇవన్నీ అవే అనమాట. 194 రెంట్. ఇవన్నీ అవే. ఇక్కడ ఉండేటివే ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే సేమ్ నేమ్స్ తో చాలా మంది, అంటే చాలా మంది
సేవ్ చేసి ఉంటారు. మనం ఏం చేయాలంటే అవి లేకుండా మనము యూనిక్‌గా తీసుకోవాలి. ఓకే. సో, సెక్షన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, పర్సెంటేజ్ ఉంటాయి. కొన్ని వేలుంటాయి. ఓకే. ఇప్పుడు మనం రూమ్ రెంట్స్ మీద రెంట్ ఆన్ బిల్డింగ్ ఉంటది. ఓకే. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటాయి. హార్స్ రేసెస్ ఉంటాయి. కాంట్రాక్టర్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా! వీటినే కాపీ చేసుకున్నాం. మీరు 100 అయినా కాపీ చేసుకోవచ్చు నేను మినిమమ్ 2 చేసుకుంటున్నా. బ్రోకరేజ్ ఫర్ కమిషన్, రెంట్ ఫర్ బిల్డింగ్. కాపీ యెస్. మీరు చాలా ఏవైనా తీసుకోవచ్చు. చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు రెంట్ ఫర్ బిల్డింగ్ వచ్చేసి 184 అయి ఉంటది. ఓకే. కానీ అది తీసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తది. చూడండి. చూడండి. కంపల్సరీగా. ఎవరో ఒకరు తీసుకొనుంటారు దీన్ని. మనం ఏం చేయాలంటే యూనిక్‌గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే 194 హ్మ్. యూ తీసుకున్నాం. ఇది గూడా ఎవరో తీసుకున్నారు. 19 యూ1 ఓకే. ఫైల్ ఒకటి. సెకండ్‌ది 19 యూ2 ఓకే. వీళ్ళు ఎవరు తీసుకోలేదు. ఓకేనా? కాబట్టి ఎవరు తీసుకోలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఫర్ ఐటీసీ 1 ఇప్పుడు ఇవే ప్లేస్‌లో నేను 2 తీసుకున్నా. మీరు ఇవే ప్లేస్‌లో చాలా తీసుకోవచ్చండి. ఇది గూడా తీసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ సాలరీ తీసుకోవచ్చు. ఓకేనా? విత్‌డ్రా ఫ్రమ్ ఈపీఎఫ్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ తీసుకోవచ్చు. ఇవి సెక్షన్స్. ఇవి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్ తీసుకోవచ్చు. ఓకే. ఇన్‌కమ్ ఫ్రమ్ ఆన్‌లైన్ గేమ్స్ తీసుకోవచ్చు. ఇన్‌కమ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ తీసుకోవచ్చు. తను సంపాదించే ఇన్‌కమ్ మీద టాక్స్ ఎంత పే చేస్తున్నాడు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు ఇవే సెక్షన్ నేను తీసుకున్నాననుకో ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తది. మనలాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా దాంట్లో. కాబట్టి తీసుకోదు. అందుకోసమే నేనిక్కడ 194 యూ2 తీసుకున్నా. ఓకే. సేవ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ 19 19 యూ2 19 యూ1 ఓకే. యాహ్! సో, తర్వాత నెక్స్ట్ డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయమ్మా. దీంట్లో మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఇవి మనకి నో నీడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. అవసరం లేదు. తర్వాత డిఫైన్ విత్‌హోల్డింగ్ టాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్ ఉంటాయి. డిఫైన్ విత్‌హోల్డింగ్ టాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ లెవెల్ కూడా ఉంటాయి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. వీటిని చెక్ చేద్దాం. ఓకే. బ్యాకొచ్చేయండి. కాలిక్యులేషన్‌లోకి వెళ్తే విత్‌హోల్డింగ్ టాక్స్ టైప్‌లోకి వెళ్తే మనకిక్కడ ఉంటాయి. ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్, తర్వాత పేమెంట్ పోస్టింగ్ లెవెల్. దీన్ని మీరు స్లోగా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు అర్థమయ్యే విధంగా. మనం ఇప్పుడు ఇక్కడ యూనిక్‌గా క్రియేట్ చేసుకోవాలి. విత్‌హోల్డింగ్ టాక్స్ టైప్ అనేది. ఓకే. ఇలా ఉంటుంది. ఇది గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది. గ్రాస్ అమౌంట్ మీద. యూనిక్‌గా ఉండాలమ్మా. యూనిక్‌గా ఉంటేనే తీసుకుంటది. లేకపోతే తీసుకోదు. ఈ విత్‌హోల్డింగ్ టాక్స్ టైప్ అనేది నేను ఐ1 తీసుకుంటున్నా. రెంట్ ఆన్ బిల్లింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% గ్రాస్ అమౌంట్. ఇంక మిగతాటివన్నీ మనకు అవసరం లేదు. నో నీడ్. రీజన్ తెలంగాణ కదా! హైదరాబాద్ ఇచ్చాము. 36 ఇవన్నీ అవసరం లేదింక. ట్యాగ్. ఓకే. చూడండి ఇది ఎవరో తీసుకున్నారంట. ఇది యాక్సెప్ట్ చేయదు.
ఇంకొకటి వచ్చేసి U1 ఇస్తా. U1 ఎవరు తీసుకోలేదు. సేమ్. ఇది వచ్చేసి రెంట్ ఫర్ బిల్డింగ్ కోసం తీసుకున్నా. U1. నెక్స్ట్ కమిషన్ అని బ్రోకరేజ్ ఆర్ కమిషన్ ఉంది కదా, అది కూడా తీసుకోవాలి కదా. నెక్స్ట్ తీసుకుని U2. ఇష్టం ఎన్నిగా చేయొచ్చు. ఇది ఇన్వాయిస్ లెవెల్లో చేశారు. ఇన్వాయిస్ లెవెల్లో చేశారు. ఇప్పుడు పేమెంట్ లెవెల్లో కూడా చేయాలి. సేమ్ ఇలాగే చూసారా. ఒకటి రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ ఒకటి, తర్వాత బ్రోకరేజ్ ఫర్ మనకి కమిషన్ మీద ఒకటి. బ్యాక్ బ్యాక్ దాని కిందనే పేమెంట్ లెవెల్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందమ్మా. నిదానం 1-2 సార్లు చేయాలి. ఓకే. ఇప్పుడు U1 U2 చేసాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి IT కదా, T1 చేద్దాం. ఇది వచ్చేసి టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. ఇది కూడా గ్రాస్ మీదనే. ఇది ఎవరో తీసుకున్నారమ్మా, బాగా అర్థమవుతుంది. తర్వాత యు ఏబిసిడ్లలో మీరు ఏది తీసుకున్నా స్టార్టింగ్ లో అందరు తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ H1 తీసుకున్నాం. H1 కూడా ఎవరు తీసుకున్నారు. Q1 తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు. సరే, U3 తీసుకున్నాంలే. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం. లేదు అంటే W1 తీసుకున్నామా. W1 ఎవరు తీసుకోవాలా. ఓకే. సేవ్. మళ్ళీ నెక్స్ట్ W2 కమిషన్ ఆన్ బ్రోకరేజ్. బ్రోకరేజ్ అని కమిషన్ ఎలా తీసుకుంది. క్రాస్. W1 మనం ఒకదానికి చేసినా చాలండి. రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్ని చేయాలి. తర్వాత చెక్ రిసిపియంట్ టైప్స్. అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వితౌట్ ట్యాక్స్ కొంచెం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి కంపెనీ లెవెల్లో తీసుకోవాలి, ఒకటి అర్ధాని కంపెనీ లెవెల్లో తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటారు కదా, వాటిని కాపీ చేద్దాం. మంటి తీసుకోవాలి, మనం చేసాం కదా. U1 ఇక్కడ U1 నేను ఒకదానికే తీసుకుంటున్నా. ఓకేనా, రెంట్ ఆన్ బిల్డింగే తీసుకుంటున్నా. రెండు. అంటే ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకుంటా. U1 U2 తీసుకుంటా. U1 W1 తీసుకుంటా. రెండు తీసుకోవాలన్నమాట. పేమెంట్ లెవెల్ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ చూడండి. ఓకేనా. అంటే కమిషన్ బ్రోకరేజ్ ఒకటి, రెంట్ ఆన్ బిల్డింగ్ ఒకటి. ఓకే. అలా రెండు ఎలా చేస్తాం, ఇక్కడ కూడా రెండు చేయాలా, కానీ నేను ఒకదానికే తీసుకుంటున్నా. తర్వాత ఇంకొకటి ఏముంది అంటే రెంట్ ఆన్ బిల్డింగ్ మాత్రమే, రెంట్ ఆన్ పేమెంట్ మాత్రమే, ఈ రెండింటికి తీసుకుంటున్నా. U2కి W2కి తీసుకోలేదు నేను. మీరు అడిషనల్ గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ చాయిస్.
పేమెంట్ లెవెల్ ఒకటి, ఈ రెండు ఇన్వాయిస్ లెవెల్, ఈ రెండు పేమెంట్ లెవెల్ అంట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వితౌలెంట్ ట్యాక్స్ కోడ్స్. యూనిక్ గా ఉండాలమ్మా. ఇప్పుడు వితౌలెంట్ ట్యాక్స్ వన్ U1 ఒకటి ఉంది కదా మంది, అది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వితౌలెంట్ ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఓకే, ట్యాక్స్ కోడ్ గుర్తుపెట్టుకోండి. Y1 ఇద్దాం, చూద్దాం. ఇక్కడ ఏంటి, మనం స్టార్టింగ్ లో తీసుకున్నాం కదా 19U2 19U1 అని, అవి ఇక్కడ తీసుకోవాలి. 19U2 నేను రెంట్ సంబంధించి తీసుకున్నా, కమిషన్ సంబంధించి తీసుకోలేదు, ఒకటే చేస్తున్నాను నేను. చూడండి, సెక్షన్ 190U2 రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ లెవెల్. బేస్ అమౌంట్, మినిమం బేస్ అమౌంట్ ఎంత, 100. ఓకే. పోస్టింగ్ ఇండికేటర్ 1, స్టాండర్డ్ పోస్టింగ్, వెండర్ ఆర్ కస్టమర్. సో క్యాలిక్యులేషన్ ట్యాక్స్ రేట్ ఎంత, 10%, 20%, అంతే. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. Y1 గుర్తుపెట్టుకోండి, సేవ్. ఇది ఇన్వాయిస్ లెవెల్ అనమాట. సేమ్ ఇప్పుడు దీంట్లోనే పేమెంట్ లెవెల్ కూడా తీసుకోవాలి. ఓకే, పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ మనకి, U1 అయిపోయింది, U2 W1 తీసుకున్నాను ఇప్పుడు. పేమెంట్ లెవెల్ ఇప్పుడు Y2 తీసుకుంటున్నాం. పేమెంట్ లెవెల్ కన్ఫ్యూజ్ అవ్వద్దుమా, కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటది, నిదానంగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఇదే నేమ్స్ ఎవరైనా తీసుకుంటే కన్నా సేవ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అసైన్ విత్ ఓన్లీ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్ U1, రిసిప్ట్ టైప్ CO, కంపెనీ లెవెల్, ఇన్వాయిస్ లెవెల్. ఇది టిక్ విత్ ట్యాక్స్ ఏజెంట్ గుర్తుపెట్టుకోండి, టిక్ మార్క్ చేయండి. ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి ఇక్కడ. ఇలా ఒకటి ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, మరొకటి పేమెంట్ లెవెల్ ఇవ్వాలి. నెక్స్ట్ W1 పేమెంట్ లెవెల్ CO. తర్వాత యాక్టివ్ ఎక్స్టెండెడ్ విత్ ఓలింగ్ ట్యాక్స్ దాని దగ్గరే ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇది అప్పుడప్పుడు ఇలా యూజర్ 13 లాక్ అని చూపిస్తుంది, ఎందుకని చెప్పండి. న్యూ సెషన్ తీసుకుంటున్నా, SM12 వెళ్ళండి. అంటే మనలాగా వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు సర్వర్ లాక్ అవుతుంది. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డిలీట్ చేయాలి. రిఫ్రెష్, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. పొజిషన్
సేవ్. ఇక 2, 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను ఒకదాన్ని తీసుకుంటున్నా. ఓకే. చూడండి. యాక్టివేట్ విత్‌హోల్డింగ్ టాక్స్. సో, తర్వాత మనం ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? FS00లోకి వెళ్ళి టీడీఎస్ ఆన్ రెంట్ అనే ఒక జీఎల్‌ని క్రియేట్ చేయాలి. కరెంట్ లయబిలిటీస్‌ని తీసుకోవాలి. దీన్ని కాపీ చేయండి. 5 కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, టీడీఎస్ ఆన్ రెంట్. ఐఎన్ఆర్ ఏమిటి తీసుకోండి. ఇక్కడ ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్ టిక్ మార్క్ పెట్టుకోండి. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0001 సేవ్ చేయండి. తర్వాత విత్‌హోల్డింగ్ టాక్స్ టు బి పెయిడ్ అవ్వాలి. సో, ఇక్కడ చూడండి టాక్స్ టైప్ ఏంది? U1. టాక్స్ కోడ్ ఏముంది? Y1. ఇక్కడ టీడీఎస్ ఆన్ రెంట్. ఎంటర్. ఇక్కడ W1 పేమెంట్ ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. Y2 ఇక రెంట్ తీసుకోవాలి. సేవ్. ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. ఓకే. సో, ఇప్పుడు యూజర్ రెఫరెన్స్ OMT3E ఇది ఎక్కడ ఏంటంటే మనం యూజర్ యూజ్ చేసుకోవాలన్నమాట. /n పొజిషన్ యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ పొజిషన్ మన FI యూజర్ ఉంటుంది కదా 42 ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. అదే మీరు ఫస్ట్ టైం అయితే కదా న్యూ ఎంట్రీస్ ఇక్కడ వెళ్ళి యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ రెఫరెన్స్ అంటే SAP ఓపెన్ చేయడానికి మీరు యూజ్ చేస్తారు కదా అది ఇచ్చుకొని ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేయాలి. ఓకే. ఇంతవరకు మీరు చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? కన్ఫ్యూజన్ గా ఉంటుందమ్మా. 1, 2 సార్లు చేయాలి. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అర్థం అయినట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. వీడియోని 1, 2 సార్లు నిదానంగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో టుమారో అమౌంట్ ఎలా పోస్టింగ్ చేయాలని టుమారో చెప్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్? క్లియరా? యా, డన్ గైస్. యా, చూడండి నిన్నటి క్లాస్లో మనము విత్‌హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా నిన్న చేసాం. సో టుడే క్లాస్లో ఏం చేయాలంటే ఫస్ట్ XK02లోకి వెళ్ళి వెండర్ చేంజెస్ చేయాలి. వెండర్ చేంజెస్ అనేది చేసుకోవాలి. /n XK02కి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత వరా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాను. ఎంటర్ 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 ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఉంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఉంది. U1 ఇన్వాయిస్ లెవెల్, తర్వాత W1 పేమెంట్ లెవెల్. అదే కదా ఇక్కడ తీసుకున్నాం మనం. U1 ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ పోస్టింగ్, W1 పేమెంట్ మెథడ్, తర్వాత ట్యాక్స్ కోడ్స్. సో IN తీసుకోవాలి. తర్వాత సిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ AB60కి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. AB60 అని తీసుకొని వరాని ఇస్తున్నాను. 50,000 ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పిక్ చేసుకుందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి విత్ హోల్డింగ్ ట్యాక్స్లో. తర్వాత బేసిక్ డేటాకి రండి, సిమ్యులేట్ చేయండి, ఓకే ఇవ్వండి. ఒకసారి ఇక్కడ హైలైట్ అవ్వలేదు చూడండి, సేవ్ అని. ఎందుకు హైలైట్ అవ్వలేదు? TDS ఆర్ రెంట్ అని టెక్స్ట్ ఇవ్వాలి, ఇస్తేనే హైలైట్ అవుతుంది. ఇప్పుడు హైలైట్. సో ఎంట్రీ పాస్ అయింది. ఓకే, నెక్స్ట్ చెక్ చేయాలంటే FBL1Nలోకి వెళ్ళాలి. FBL1N పర్సన్ని సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. 45,000 వచ్చింది. అంటే మనకి 5,000 TDS కట్ అయింది అనుకోండి. ఓకే, సో ఇన్వాయిస్ లెవెల్లో 5,000, లేదంటే పేమెంట్ లెవెల్లో 5,000 కలిపి 10,000 అనుకోండి. ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలి అంటే ఈ సెషన్ ఇలాగ పెట్టి వేరే సెషన్ తీసుకుంటున్నాను. /N F-53. సో అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఇప్పుడు మనము రిమైనింగ్ అమౌంట్ ఓనర్కి ఇవ్వాలి కదా. 5,000 TDS ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేసాం. రిమైనింగ్ 45,000 అనేది మనము వెండర్కి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ మనం ఇవ్వాల్సింది 40,000. మీరు ఇచ్చిన పర్సంటేజ్ 10 ఇస్తారంటే దాని ప్రకారంగా తీసుకోలేదనుకోండి, పేమెంట్ లైక్ పాన్ నెంబర్ ఇస్తే 10% తీసుకుంటుంది, లేదు అంటే 20% తీసుకుంటుంది. మీరు రియాలిటీలో చూసుకోవాలి, కరెక్ట్గా తీసుకుంటుంది రియాలిటీలో. ఎంట్రీ ఇవ్వండి. ఇప్పుడు 45 ఇవ్వకుండా 40 ఇస్తున్నామంటే 20% కట్ అయింది అనుకోండి. 10 5 చూసారా, 0 వచ్చింది. అమౌంట్ ఎంటర్డ్, అసైన్డ్ 0 సేవ్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి టెక్స్ట్ ఇవ్వండి, సేవ్ చేయండి. క్లియర్. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ, రిఫ్రెష్. సో వీటిని మీరు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. చూసారా, KR/KJ. ఈ విధంగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్? క్లియర్ మా? చెప్పమా. డన్నింగ్ ప్రోగ్రామ్ లో డౌట్ ఉంది సార్, స్క్రీన్ షేర్ చేస్తా. దీంట్లో క్లియర్ కదా? ఎనీ డౌట్స్? నో సార్.